బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్పై ఏకశిలా నగర్ వెంచర్ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వెంచర్ యజమానులమని, వెంచర్కు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ తమ వద్ద ఉన్నాయన్నారు. భూ యజమానులమైన తమను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఆలూరు వెంకటేష్, ఆలూరు విజయభాస్కర్ కన్స్ట్రక్షన్కు సంబంధించి గట్కేసర్ మండల పరిధిలోని కొర్రముల గ్రామంలో 47 ఎకరాల భూమిని 2007లోనే ప్రభుత్వం ద్వారా మ్యూటేషన్ పొందినట్లు గుర్తు చేశారు. ఈటెల రాజేందర్ తమ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మా సంస్థకు 2005లో సర్వే నెంబర్ 739, 740, 741, 742 కురేములకు సంబంధించి 47 ఎకరాల 25 గుంటలు మేము పర్చేజ్ చేసాం. పర్చేజ్ చేసి సర్వే తీసుకున్నాము, సర్వే చేసుకున్నాము, మ్యూటేషన్ చేసుకున్నాము, ల్యాండ్ కన్వర్షన్ చేసాము. కొంత ల్యాండ్ ఇంకా అగ్రికల్చర్గానే ఉంది. అయితే కొంతమంది ఇల్లీగల్ లేఅవుట్ దాంట్లో ఉండాలి అని చెప్పి కేసులు వేయడము అది చేశారు. 2006లో ఒక ఇల్లీగల్ లేఅవుట్ ఏదో 730 నుంచి 749 వరకు ఉండాలి ఒక లేఅవుట్ అని చెప్పి క్రియేట్ చేస్తే ఆ క్రియేట్ చేసిన అతని మీద యాక్షన్ తీసుకున్నారు. డిపిఓ గారు ఆ లోకల్ సర్పంచ్ని డిస్మిస్ చేశారు. ఆ తర్వాత 2006లో డిపిఓ గారు లేఅవుట్ రద్దు చేశారు ఎంక్వైరీ చేసిన తర్వాత. దాని మీద 2009లో హైకోర్టుకు వెళ్ళారు కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, కొంతమంది లాయర్లు. దాని మీద ల్యాండ్ మీద రద్దయిన లేఅవుట్లో ఒక్కొక్క ప్లాట్ కొన్ని పర్చేజ్ చేసుకొని నన్ను ఇబ్బంది పెట్టడం కోసమని కొన్న దాంట్లో రద్దయిన లేఅవుట్లో అనేక ప్లాట్లు అమాయకులకు అమ్మారు తక్కువ రేటుకి అని చెప్పి. అక్కడ ఉన్న రేటుకి సగం రేటుకు 1/4 రేటుకు అమ్ముతామని చెప్పేసి అందరికీ అట్లా అమ్ముకుంటూ ఆశ చూపించేసి చాలా అమాయకుల్ని కోర్టు కేసులు ఉండగా మోసం చేశారు. వాళ్ళు కేసులు వేసుకుంటూ పోయారు. క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, అన్ని కేసుల్లో వాళ్ళు ఓడిపోయారు. అన్ని కేసులు మా ఫేవర్గా అయ్యాయి. వాళ్ళ ఏదైనా ప్లాట్లు ఉంటే వెండర్స్ వాళ్ళ ప్లాట్లు 743, 744, 745, 746, 747 సర్వే నెంబర్స్కి సంబంధించి మాత్రమే ప్లాట్లు ఉంటాయి. ఎందుకంటే ఈ ల్యాండ్ మొత్తము 149 ఎకరాలు 739 నుంచి 749 వరకు 2 ఫ్యామిలీలు కుర్రేముల స్థానికులది మాత్రము వాళ్ళకి సంబంధించిన భూమి ఉండేది. దాంట్లో 1987లో 743 నుంచి 747 వరకు 64 ఎకరాల 36 గుంటలు 5 సర్వే నెంబర్లు కొంతమంది రియల్టర్స్కి అమ్మారు. వాళ్ళు 87లో ఇల్లీగల్ లేఅవుట్ చేసి గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసుకొని వాళ్ళు వెంచర్ చేసుకున్నారు. 743 నుంచి 747 సర్వే నెంబర్స్ మాత్రమే వాళ్ళు వెంచర్ చేశారు. వాళ్ళు ఇన్స్టాల్మెంట్లు బుక్ చేసి సిటీలో బుక్ చేసుకున్నారు. అది 2000 వరకు అది ఫారెస్ట్ టైప్లో ఉండేది ల్యాండ్, ఏ మాత్రం డెవలప్మెంట్స్ లేకుండా. అయితే 2000లో అక్కడ మూమెంట్ వచ్చే లోపల వీళ్ళు ఒరిజినల్ ఓనర్లు అదర్ 6 సర్వే నెంబర్స్ మార్కెట్లో పెట్టుకుని అమ్ముకోవడానికి డిఫరెంట్ పర్సన్స్ మార్కెట్లో పెట్టారు.